పులివెందుల ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు ఎంత నీచుడో తెలిపేటువంటి మరొక సంచలనమైనటువంటి విషయం ఇది. గుంటూరు జైల్లో ఉన్నటువంటి నందిగం సురేష్ హత్యకి భారీ కుట్ర చేసినట్టుగా తెలుస్తా ఉంది. అసలు ఇంతకీ నందిగం సురేష్ని ఎవరు వేసేయాలనుకుంటున్నారు, దీని వెనక ఎవరున్నారు, ఏ ప్రయోజనాల కోసం నందిగం సురేష్ని హత్య చేసేటువంటి ఒక మాజీ ఎంపీ హత్యకే ప్లాన్ వేసేటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది, ఏంటా కథ, ఎవరు అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే నందిగం సురేష్ తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేసినటువంటి కేసులో అరెస్ట్ అయి గుంటూరు జైల్లో ఉన్నటువంటి విషయం మనందరికీ తెలుసు. అయితే ఆ జైలుకి జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శకి వెళ్ళినటువంటి విషయం కూడా మనందరం చూసాం. అక్కడి నుంచి బయటకు వచ్చాడు, కారు కొత్తలు కూర్చాడు, నత్తిపోకోడి మాటలు మాట్లాడాడు, నన్ను లంజా కొడుకు అని తెలుగుదేశం వాళ్ళు తిట్టారని చెప్పుకున్నాడు. ఆ మాటలు మాట్లాడాలంటే మనకు కూడా కొంత ఇబ్బందికరంగానే ఉన్నప్పటికీ సిగ్గుమాలినోడు, ఒక ముఖ్యమంత్రిగా చేసినోడు, ఎవరు వాడి తల్లిని ఆ మాట అనలా, కానీ వాడే అన్నారు అని సింపతి కోసం తల్లిని బజార్లో పెట్టేటువంటి నీచుడిగా తయారైపోయాడు. అది వేరే సబ్జెక్టు. అయితే ఇప్పుడు గుంటూరు జైల్లో ఉన్నటువంటి నందిగం సురేష్ని చంపివేయటం కోసం దాదాపు 15.5 కోట్ల రూపాయల సుపారీ ఇచ్చి మరీ 16 మంది మనుషుల్ని ఆ జైల్లో ప్రవేశపెట్టినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. విశ్వసనీయమైనటువంటి సమాచారం బయటికి పొక్కుతోంది. అసలు ఎవరు అంటే తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా నందిగం సురేష్ని చంపాలనుకుంటున్నారా? తెలుగుదేశం వాళ్ళు చంపాలనుకుంటే జగన్ గండి వేసేయాలనుకుంటారు, కానీ నందిగం సురేష్ లాంటి పకోడీ గండి ఎందుకు వేస్తారు? ఆయన తెలుగుదేశం పార్టీ విధానాలు అవి కావు. మరి ఎవరు? జనసేన వాళ్ళ అటువంటి స్థాయికి అటువంటి ఆలోచనలకు ఇంకా పోలా. బీజేపీ వాళ్ళ అసలు ఆడ వేసేసి ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు వేసేది ఎవరయ్యా అంటే కొంపదీసి కాంగ్రెస్ వల్ల షర్మిల ఏమైనా ప్లాన్ చేసింది అనుకుంటారా? ఆమెకేం సంబంధం ఈ నందిగం సురేష్ గారితో? ఈ మొత్తం కుట్రకి ప్లాన్ వేసిందే తాడేపల్లి కోట నుంచని, దీని డైరెక్షన్ మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిదని, దాని ఇంప్లిమెంటేషన్కి సజ్జల రామకృష్ణారెడ్డి పూనుకుంటున్నాడని వార్తలు వస్తున్నాయి. వాళ్ళ పార్టీ మాజీ ఎంపీ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడు. మరి వాడిని ఎందుకు వేసేయాలనుకుంటున్నారంటే అతన్ని జైల్లో వేసేసి అది తెలుగుదేశం అకౌంట్లో వేసేసి రాష్ట్రంలో అల్లర్లు చేపడదాం, అరాచకం చేద్దాం అనేటువంటి నికృష్ట ఆలోచనతో పాటు జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఇంకో భయం ఏంటయ్యా అంటే నందిగం సురేష్ అప్రూవర్గా మారిపోయి ఇప్పుడు ఎందుకు నాకు ఈ తలనొప్పులు, ఈ గొడవలు, ఈ పోర్టుంటే కానీ నమ్ముకొని ఆల్రెడీ జైలు పోలేయమనేటువంటి ఆందోళన అతనికి వస్తే అప్పుడు అతను కనుక ఈ తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి విషయంలో దాని వెనక్కున్నది జగన్మోహన్ రెడ్డి అనేటువంటి విషయాన్ని చెప్పేస్తే మరి జగన్ గారు అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితి. అసలే వాడికి ఇప్పుడు కోర్టు లండన్ పోవడానికి పర్మిషన్ ఇచ్చింది, 5 సంవత్సరాలు పాస్పోర్ట్ ఇచ్చింది. అయినప్పటికీ సరే కోర్టుకు రారా డిక్కీ మూసుకొని వచ్చి నువ్వు వ్యక్తిగత పూచీకత్తు పెట్టి పొమ్మనింది. కోర్టుకు పోవటాన్ని వీడు నామ్యూషిగా ఫీల్ అవుతున్నాడు. అదంతా డిఫరెంట్ సబ్జెక్ట్ ఒకవైపు నడుస్తుంది. ఈ నేపథ్యంలో లండన్ వెళ్ళక ముందే కనుక నందిగం సురేష్ కనుక అప్రూవర్గా మారిపోతే తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీద దాడి చేయమన్నది జగన్మోహన్ రెడ్డి అనేటి పోలీసులు విచారణలో చెప్పేస్తే జగన్ గారు కూడా ఈ కేసులో అరెస్ట్ అయ్యేటువంటి పరిస్థితి, ప్రథమ ముద్దాయి వాడే అయిపోయేటువంటి పరిస్థితి. అందుకని ఈ తప్పుడు పనులన్నీ చేయటానికి జగన్మోహన్ రెడ్డి నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనార్టీలు అంటాడు, కానీ ఈ దౌర్భాగ్యుడి తప్పుల్లో వాళ్ళందరూ నిరికిచ్చి వాళ్ళందరి జీవితాలు బలి చేసి ఈ దౌర్భాగ్యుడు మాత్రం తప్పించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తాడు. గతంలో వీడి చరిత్ర చూస్తే, వీడి తండ్రి చరిత్ర చూస్తే పరిటాల రవి గారిని చంపడానికి ఎవరెవరినైతే వాడుకున్నారో మొద్దు సీన్ దగ్గర నుంచి అనేక మంది ఆ కేసులో నిందితుల్ని చంపేసినటువంటి ఘటనలు మనం చూసాం. జైల్లో ఉంటే కూడా చంపేసినటువంటి ఘటనలు మనం చూసాం. అదేవిధంగా ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి అనేటువంటి నికృష్టుడు తను బయటపడటం కోసం కేసు నుంచి నందిగం సురేష్ని చంపేయటానికి సుపారీలు ఇచ్చి మరి లేల్లా అప్పిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి నాయకత్వంలో ఒక టీం ఏర్పాటు చేసి ఒక చిన్న దొంగతనాలు అయ్యో చైన్ స్నాచింగ్లు అవి చేపించి కొంతమందితోటి వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీరు ఈ కేసుల్లో జైలుకు పోతారు కాబట్టి జైల్లో ఉన్నటువంటి నందిగం సురేష్ని ఏదైనా చేసేయండి, అది మనం తెలుగుదేశం అకౌంట్లో వేసి ఆ దళితుడిని చంపేశారు అని చెప్పి మనం రచ్చరచ్చ చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే వీడు పొద్దున్న లేస్తే విష ప్రచారాలు, అబద్ధ ప్రచారాలు, నీచ ప్రచారాలు, నికృష్ట ప్రచారాలే వాడు సాక్షి అనేటువంటి హక్కుపక్షిని అడ్డం పెట్టుకొని చేస్తూ ఉన్నాడు అనేది మనందరికీ తెలుసు. కాబట్టి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సొంత పార్టీలో మాజీ ఎంపీగా జగన్మోహన్ రెడ్డికి సన్నిహితుడిగా ఉన్నటువంటి నందిగం సురేష్ ప్రాణాలకి ఖచ్చితంగా ముప్పు ఉండేటువంటి అవకాశం ఉంది. అది కూడా జగన్మోహన్ రెడ్డి వైపు నుంచే ముప్పు ఉండేటువంటి అవకాశం ఉంది. కాబట్టి జైలు అధికారులు ఖచ్చితంగా ఈ విషయం మీద నిఘా పెట్టాలి. నందిగం సురేష్కి ప్రత్యేకమైనటువంటి సౌకర్యాలు ఇవ్వమని నేను చెప్పను, కానీ అలాంటి 420లకి బట్ వాడిని ప్రత్యేకమైనటువంటి సెల్లో పెడితే విడిగా మిగిలిన ఖైదీలకు అందుబాటులో లేకుండా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి కుట్ర ఫెయిల్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. అయితే
ఈ జగన్మోహన్ రెడ్డి గారి గత చరిత్ర కూడా చూస్తే అనేక మందిని, అంటే ఈడు ఇప్పటి వరకు 2 సార్లు జైలు పరామర్శిపోయాడు. ఎవరన్నా కార్యకర్త ఇబ్బందుల్లో ఉంటే, కార్యకర్త మీద ఏదన్నా కేసు పడి వాడు జైల్లో ఉంటే ఈడు పోయాడా? పోలా. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అనేటువంటి అరాచకవాది ఈవీఎంని విధ్వంసం చేసి ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తే ఆ దౌర్భాగ్యాన్ని పరామర్శించడానికి ప్రత్యేక హెలికాప్టర్ వేసుకొని మరీ నెల్లూరు వెళ్ళాడు. అదేవిధంగా ఒక పార్టీ కార్యాలయం మీద దాడి చేసి విధ్వంసానికి పాల్పడి ప్రజల ప్రాణాలు తీసేటువంటి ప్రయత్నం చేసినటువంటి నికృష్టుడు నందిగం సురేష్ని పరామర్శించడానికి పోయాడు. అక్కడ జైలుకి వెళ్ళినప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి కూడా ఇదే రకమైనటువంటి వార్నింగ్లు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడనేటువంటి వార్తలు వచ్చాయి. ఈ ఈవీఎం పగలగొట్టడంలో కానీ ఇంకో దాంట్లో కానీ నన్ను మాత్రం ఇరికించుద్దురా దయచేసి అని అక్కడ చెప్పుకొని వచ్చాడని సొంత కులపోడు కాబట్టి. ఇక్కడ ఒక ఎస్సీ కాబట్టి నందిగం సురేష్ని నువ్వు కనుక బయటికి చెప్తే నేను చంపేస్తాననే వార్నింగ్తో పాటు వీడు ఉంటే ఎంత పోతే ఎంత వేసేయటానికి కూడా ప్లాన్ అయ్యింది అనేటువంటి స్కెచ్ కూడా జగన్మోహన్ రెడ్డి వేసినట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి.